2024 మే 13 ఆ అవకాశం ప్రజలకు వచ్చింది. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర స్లిప్ తీసుకొని ఆ ఈవీఎం మిషన్ దగ్గరకు ఆ తెరచాటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సామాన్యుడు రాజు అయ్యాడు. రాజుల్ని ఆ రాజ సింహాసనం మీద నుంచి ఒక్క లాగి కింద పడేస్తే అయ్యో నాకు ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వరా అని చెప్పని ప్రాధేయపడే స్థాయికి, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండటానికి వీల్లేదు, వైనాట్ 175 అని చెప్పని విర్రవీగిన వాళ్ళని అట్లీస్ట్ నాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని చెప్పని ప్రాధేయపడే స్థాయికి, కనీసం మా నాయకుడు కారు అసెంబ్లీ గేటు లోపల కన్నా ఎలో చేయండి అని చెప్పని ప్రభుత్వాన్ని అర్థించే స్థాయికి, అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలకి సేవ చేస్తాను అని ముగిలిత హస్తాలతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వేడుకొని ఆ అవకాశం దక్కిన తర్వాత ఆ ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఎవరి స్థాయి ఏంటనేది పరిచయం చేసే అధికారము, హక్కు, స్వేచ్ఛ ప్రజలకే ఉన్నాయని చెప్పని గత సంవత్సరం జూన్ 4 చాలా స్పష్టంగా ఆ నాయకులకి, రాష్ట్రానికి, దేశానికి కూడా పరిచయం చేశారు. ప్రజా కంటకంగా పరిపాలన చేస్తే ప్రజలని పరిగణలోకే తీసుకోకుండా ఈ అధికారం మాకే శాశ్వతం, మేమే ఈ అధికారం కోసమే పెట్టి పుట్టామని చెప్పని అహంకారంతో కండకావరంతో విర్రవీగితే ఏ పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయనేది ప్రజలు ప్రత్యక్షంగా రుజువు చేశారు.